ఎక్కడ చేశారా? ఈ పప్పులకి ఇక భజమే లేదు. కొండ వీటి సీమను గాలించి కొండ వీటి సింహాన్ని కుక్కను చేసి అందాల బొమ్మను అపురూప సంపదను తెచ్చాడు ఈ బ్రహ్మనే. అన్నిటినీ మెచ్చి బంధించిన పాపాలు తెచ్చాను. ఎన్నాళ్ళ నుంచో కలలు కొంటుందా ఈ బంగారు సింహాసనాన్ని బాబాని కూర్చోబెట్టబోతున్నారు. బాబా అధిరోహించండి బాబా. ఇంతటి సంతోష సమయంలో విజయ సూచికముగా రంగాని నాట్యాన్ని తిలకిద్దాం. బిళ్ళ రంగా మీరంతా సిద్ధంగా ఉండండి. మనమంతా కలిసి ఈ ఆనంద సమయాన్ని ఆనందంగా అనుభవిద్దాం. కమాన్ దీన్ని కనెక్ట్ చేయాలి బాబా. రాసలీలకి రసపతి నువ్వెనురా. కెమెరా పైనెట్టి కిందెట్టి హై స్పీడ్ షాట్ ఎట్టి కెమెరా పైనెట్టి కోప్రో కిందెట్టి హై స్పీడ్ షాట్ ఎట్టి గిరగా తీద్దాం సినిమా. రాజా రాజా నటాచా నువ్వెనురా. రాసలీలకే రసపతి నువ్వెనురా.
ఎన్ని వేసురానిది నా స్వామి రంగా లుక్స్లో టీచే మిక్సుకున్నది రాజలింగా సింటు కొట్టేసి చెట్ట కట్టేసి బాడీ సెట్టేసి చెట్టు కొట్టేసి చెట్ట కట్టేసి బాడీ సెట్టేసి చూపించేద్దాం సినిమా రాజా రాజన్న రాజా రాజన్న రాజా రాజన్న నాగరాజు నువ్వెదురా కాసుల గల 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 గంగరాజు నువ్వెదురా రెండు మూడు నల రెండు మూడు నల ఎర్నాకుళం శ్రీకాకుళం పిఠాపురం ఎర్నాకుళం శ్రీకాకుళం పిఠాపురం Watch out what they say, we get down to the nitty-gritty. The people them a ball out, oh what a pity. Well all they say, we have the key to the city, the key to the world right now, we are lucky. చీర కట్టాల పట్టు వెయ్యాల జీన్సు ప్యాంట్ అయ్యాల పుల్లో పుట్టుకోవాల లూజు అయి ఉండాల చెట్ట కావాలో చెట్ట ఉండాలో ఏమేం చెయ్యాలో చెట్ట కావాలో చెట్ట ఉండాలో ఏమేం చెయ్యాలో చెబితే కాదంటానా రాజా రాజన్న రాజా రాజన్న రాజా రాజన్న టాటా నువ్వెదురా లింగో లింగో నా లింగరాజు నువ్వెదురా బాబా ఈ ప్రపంచాలే జయించా ఈ ఎస్టేట్తో గాలించి నిన్ను తీసుకువచ్చాను ఎన్నాళ్ళ నుంచో కళ్ళకొట్టున్నా ఈ బంగారు సింహాసనాన్ని నీకు అద్రోహించాను అదే నా జీవిత ఆశయం ఈ నాటికి నెరవేరేది అందరూ వెళ్ళిపోతారు బాబా విరోధులపై వీరోచితమైన పోరాటం చేసి విజయాన్ని సాధించావు. నీ సమయ స్ఫూర్తితో శత్రువులను వశపరుచుకొని ఈ సంస్థానాన్ని స్వాధీనపరుచుకున్నావు. నువ్వు సాధించినవి బాబా పూర్తిగా అభినందిస్తున్నాను. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను బాబా. ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. అపరూపమైన అద్భుతమైన ఏ బంగారు సింహాసనాన్ని నాకు సమర్పించావు. బాబా నీకేమిచ్చిన రుణం తీర్చుకోమంటావు? బాబా నా తృప్తి కోసం అడుగుతున్నా. నీ మనసులోని కోరికను చెప్పు. బాబా నా మనసులోని కోరిక ఏమిటో నీకు తెలుసా? అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే సాధించి తెస్తాను. బాబా నేను కోరుకున్నది మనసు పడ్డ
చెయ్యను బాబా. పెబ్బులి పెబ్బుని కోరిక ఇంతగా ఉందా బాబా? కాదు, కొత్తగా ఉంది. ఆ చిన్నారి చెక్కుని చూసిన మరుక్షణమే నా మనస్సు స్వాధీనం తప్పింది. పెబ్బులి ఆమె పొందు కోసం నా మనస్సు పరితపించసాగింది బాబా. నిజంగానే నువ్వు ఆ పిల్లను ప్రేమిస్తున్నావా? బాబా, ఏనాడు కన్న పిల్లవక్క కన్నెత్తి చూడని నా కంటికి ఆ అందాల భామ బాబా నచ్చింది. నేను కోరుకునే సుగుణాలు, మనసు పడ్డ బిరుసుదనం, తురుకుదనం చెయ్యిలో ఉన్నవి. ఈ పెప్పులకి ఆలికగల అర్హత ఆ జైకు తప్ప బాబా మరెవ్వరికీ లేవు. పెబ్బులి, మన ముఠ నియమాలు నిబంధనలు తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి బాబా మీరనేది? ఈనాడు నువ్వు మన ముఠాలో సామాన్యుడివి కాదు, యువరాజువి. కంచె చేను వేస్తే కావలి గట్టి ఏం కాను. మరొక్క మారు మన కట్టుబాట్లను గుర్తు చేస్తున్నాను విను. ఏనాడైతే మనం కొండదేవర ముందు ప్రమాణం చేశామో ఆనాడే మన తన అనే భేదాన్ని, నీతి జాతి అనే పదాలను విడిచిపెట్టేశాం. మనం మనుషులమన్న సంగతి మరచి క్రూర మృగాలుగా, కటిక రాక్షసులుగా ఇక్కడ బ్రతుకుతున్నాం. మనలాంటి మొండి బ్రతుకులకు ప్రేమ, పెళ్లి అనే పదాలు సరిపడవు బెబ్బులి. అందుకే చెప్తున్నా, ఆ పిల్లను నువ్వు మర్చిపో. ఇది అన్యాయం బాబా. ప్రేమకుల్ని విడదీసే అధికారం ఎవ్వరికీ లేదు. నువ్వెన్నైనా చెప్పు, ఆ పెళ్లికి నేను అంగీకరించను. బాబా, ఇదే ఇదే నీ చివరి సమాధానమా? అవును. అయితే నా నిర్ణయాన్ని కూడా చెబుతాను విను. ఏమిటది? నీతి లేని నియమాలతో, కనికెల వెలుగుని కట్టుబాట్ల బంధాలలో ఈ పెప్పుని ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఈ ప్రేమ సామ్రాజ్య స్వేచ్ఛలో నన్ను మనస్సారా పీల్చుకోవటానికి బాబా అనుమతినివ్వండి బాబా. ఈ క్షణమే ఈ ముఠా నుండి తప్పుకుంటున్నాడు బాబా. ఈ ముఠ నుండి తప్పుకుంటున్నావా? అవును బాబా. పెప్పుని ఎంత తేలిక అనగలిగాయి? ఎన్నో ఆశలతో నిన్ను పెంచా, శత్రువులపై టైగర్ గా నిన్ను తీర్చిదిద్దాను. ఈ కొండ వీటి ప్రజలు పెప్పులి పేరు చెబితే భయపడిపోయేలా చేశాను. కానీ ఈనాడు
మన ముఠాను నట్టెట్లో ముంచి నీ దారి నువ్వు చూసుకుంటానంటావా? అంతేగా బాబా, నా ఆశలను మొదలంటూ ఉన్నాయి. స్వార్థపరుడువై కన్న తల్లి లాంటి ముఠాకు పిన్ను పట్టు పొడుస్తావా? సాగర తరంగం లాంటి నా ఆనందాన్ని క్షణంలో మట్టి పాలు చేస్తాను. పెప్పులే పెంచిన మమకారముతో నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఓ గంటలో నీ నిర్ణయాన్ని తెలియజేయి. బాబా, 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 విన్నట్టు గుర్తుందిరా, కానీ మర్చిపోయినట్టు అనిపిస్తుందిరా. బొబ్బిలికి మహేంద్రకు జరిగిన సంభాషణ విన్నావు అని. అవునవును విన్నాను. మరి రాజాను రాఘవయ్య గారిని జైను వాళ్ళ దగ్గర బంధించి ఉంచారు. వాళ్ళని మన తెలివితేటలు ఉపయోగించి వాళ్ళని విడిపించాలిరా. దీనికంత సుత్తెందుకురా, మదరా వెళ్దాం. ఎవరన్నా చూశారో జాయింట్లు తీస్తారురా. జాయింట్లు ఊడి తీస్తే తుమ్మ జిగరెట్టి మళ్ళా అంటించుకుందాం లేరా. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? జుట్టు జుట్టు ముడి పెడితే ఎవరికిరా? నీ జుట్టు నాకు, అంతేగాని ఆగరా. జంగం జంగం రాసుకుంటే బూడిది రాలింది అన్నట్టు మన ఇద్దరు జుట్టు రాసుకుంటే ఏమొస్తుందిరా? మహేష్ జుట్టు సదస్సుకి, సతీష్ జుట్టు మనోహర్కి ముడిపెట్టి చూడాలరా. అప్పుడు బాగుంటుంది రా తమాషా. భలే భలే. ఈ దెబ్బతో అసలు రంగు బయటపడుతుందిరా. ఒరే ఏమిటా ఎదవేడుపు? ఆపుతారా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పరా అప్పుడు. నా నోటితో చెప్పలేదు రా, చెప్పడం నువ్వే చెప్ప. మరండి మరేమి లేదండి. జైనేమో బొబ్బిలి గారు మమ్మల్ని ఇక్కడ కాపలా ఉంచి వెళ్ళారు. మేమేమో కాపలా కాస్తున్నాం. ఇంతలో మనోహర్ వచ్చి మమ్మల్ని చిత్తగా బాడాడు. ఎందుకు ఏం చెప్పమంటారు సార్? ఆయనేమో జైని ప్రేమిస్తున్నాడట. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతం చేయబోయాడు. అంతే, మేము వెళ్ళి అడ్డుకున్నాం. మక్కిలు ఎరగదన్నాడు అంతే. రాస్కల్,
మనోహర్ అంత తెగించాడా? వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. పాపం జైలు చూస్తుంటే చాలేస్తుంది సార్. ఎందుకు? ఎందుకేమిటి, జయ మీరంటే పడిదొస్తుంది. నిజంగానా? ఈ పేరు చెబితేనే సన్నజాజి తీగలాగా వంకర్లో పోతుంది సార్. నిజంగానా? మీకు తెలియదు కానీ జైకి మీరంటే ఎంతో ఇది. ఇదంటే ఇదంటే అదే ప్రేమ. నీ సంగతి రహస్యంగా నీతో చెప్పమంది. మీరు ఇంజెక్షన్ చేస్తే నొప్పే ఉండదట. వెళ్ళేస్తే గుట్టుకు దిగిపోతాడ. ఎలాంటి రోగమైనా మీ పేరు చెబితే టక్కు రాగిపోతుందట. పోయే ప్రాణం నీ చేయి పడితే లెగిసి కూర్చుంటుందట. వెంటనే పురోహితుని పిలిపించి పెళ్లి చేసుకుంటానని శపథం చేసి వెళ్ళాడు సార్. ఏడ్చాడు. ఈ సతీష్ తో పంతానికి దిగితే అంతు చూస్తాడు ఈ సతీష్. ఎవడడ్డొచ్చినా జైను నా దానిగా చేసుకు తీరతాను. ఏయ్, ఎలా ఉందిరా మన ఐడియా? ఇరేనేది? తేలు మంత్రులా చక్కని పని చేసిందిరా. ముడిపడింది, మరో జుట్టు సంగతి ముడిపెడదాం. ఆలస్యం దానికి వెళ్దాం బా. సతీష్, నన్ను ఎందుకు విడిపించావు? జయ, అందాన్ని బోన్లో బంధిస్తే అల్లాడిపోతుంది. నీ మనసు మారిందని తెలుసుకొని మురిసిపోయాను. నన్ను కనుకరించబోతున్నావని తెలుసుకొని కరుణించి బంధ విముక్తురాల్ని చేశాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావటం లేదు. నేను నిన్ను కరుణించడం ఏమిటి? కనుకరించినా తిరస్కరించినా నువ్వు నా దానివి కాక తప్పదు. జయ, నువ్వు కసిరి కొట్టినాడే నాలోని కోరికలకు పదును పెట్టాను. నీ గడుసుదనముతో పొడుసుదనముతో పరవల్ల తొక్కే నీ అందానికి గాలం వేశాను. శ్రమ లేకుండానే నన్ను దక్కించుకున్న నీ తెలివి అమోఘం. సతీష్, ఏమిటి నువ్వు అంటున్నది? ఆ వంట వాళ్లతో నువ్వు చెప్పిన విషయాలన్నీ నాతో చెప్పారు. ఏం చెప్పారు? నీ మనసు మార్చుకున్నావని, నా మీద మనసు పెంచుకున్నావని, నేనంటే నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి తహతాలు ఆడుతున్నావని చెప్పారు. చెప్పారా? వాళ్ళు చెప్పడం నేను రావటం క్షణాల్లో జరిగిపోయింది. ఇక ఆలస్యము దేనికి? అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో మేళ తాళాలతో మంది మార్బలంతో నిన్ను పెళ్ళాడతాను. సతీష్, నాదో చిన్న కోరిక. ఏమిటి చేయ? ఏమీ లేదు. నిన్ను పెళ్లి చేసుకొని నేను హనీమూన్లో అక్కడ హ్యాపీగా ఉంటే, మా మామయ్య బావ ఇక్కడ బాధలు పడుతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను? ఓహో, అంతే కదా. మూడో కంటికి తెలియకుండా వాళ్ళని ఇడిపించి ఎస్టేట్కు పంపేస్తాను. సరేనా? ఇంతకంటే ఆనందం నాకేం కావాలి? వెనకరా.
కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం కంకమాడండి అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గంధం చలిగాలి తగిలే వేళ చలికాడు రగిలే వేళ గిలిగిల్ల ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అమ్మసోతో పుట్టలేదో అందుకే మోతగా కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కంకమాడండి అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం కానీ తొలిపోని కసితో గిళ్ళ కావిళ్ళతో పోని అది పోని అసతికిళ్ళను కుళ్ళతో కానీ మన రాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రోజా విరగూసిందిలే ముళ్ళతో తెల్లవారిపోకుండా పొదికోడి కూసింది కలలేనే కట్టున్నా పగవాగా కుదిరింది ఉండే మాట చెలరేగే సమత ఏదో మొదట ఎదగాటే మొదట ఏది గొప్పో ఏది సొప్పో ఉన్నదెంతో కలిసితే కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కంకమాడండి అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో గుంట చిరుకుంట నీ బుగ్గమ్మల వాటలో సలిమంట నన్ను చుట్టేసి తుపాటలో గంట అరగంట సరిపోవంత ముద్దాటలో ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు అంటూనే చీపాడు అందంతో రాపాడు అయితే వరుడు అవుతాడే మొగడు అసలే రతివి అవుతావే సతివి కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కంకమాడండి అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం చలిగాలి తగిలే వేళ చలికాడు రగిలే వేళ గిలిగిల్త ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అమ్మసోతో పుట్టలేదో అందుకే మోతగా కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం